తండ్రి, కూతురి మధ్య బంధం, భార్యాభర్తల మధ్య బంధం, దేవుని భక్తుల మధ్య బంధం. ఈ 3 కలిపితేనే 'ఇరుముడి' మూవీ అనమాట. ఎవరైతే ఒకసారి చూడలేదో వీకెండ్ గూడా అయిపోయిందనమాట. మళ్ళీ మనకు నెక్స్ట్ వీక్‌లోకి అడుగుపెట్టింది మూవీ. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సినిమా ఎవరైతే చూడలేదో మిక్స్డ్ రివ్యూస్ అస్సలు నమ్మొద్దు. సినిమా ఎవరైతే చూడలేదు మళ్ళీ చెప్తాను. సినిమా ఎవరైతే చూడలేదు చూడాలనుకుంటే ఎళ్ళండి. ఇక్కడ ఫోర్స్ చేసేదేం లేదబ్బా! ఒకవేళ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎవరైతే ఒక మంచి ఫ్రెష్ ఫీల్ కావాలి, ఒక మంచి సినిమా చూడాలని ఎవరైతే అనుకుంటారో డెఫినెట్‌గా 'ఇరుముడి' ఫస్ట్ చాయిస్ అనమాట. సరే ఎళ్లి చూడండి. డెఫినెట్‌గా మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి ఎళ్లి చూడండి. ఇక్కడ చాలా మంది నేను చూసినన్నమాట రివ్యూస్ గూడా. ఇక్కడ హీరోకు కూతురు కింద పడ్డప్పుడు అమ్మ అని అరవాల్సింది పోయి నాన్న అని అరుస్తదని చెప్పి సిల్లీ సిల్లీ రివ్యూస్ ఇస్తారన్నమాట. అలాంటియేం పట్టించుకోవద్దు. కొత్తదనం కావాలంటారు. కొత్తగా చేస్తే ఇలాంటి పేర్లు పెడతారు. నాకైతే బాగా నచ్చింది. నేను గతంలో కూడా సినిమా కంటే ముందే రివ్యూ ఇవ్వడానికి కూడా లేట్ అయిందంటే నేను చాలా వరకు మనం సినిమా కంటే ముందే మాట్లాడుకుంటున్నాం. సినిమా ఎలా ఉంటది? బావుంటదా? బావుండదా? ట్రైలర్ చూసి నేను ట్రైలర్ ముందే అన్నమాట. సినిమా రిలీజ్ అవుతుంది ఒక వారం ముందు చెప్పిన రాసి పెట్టుకోండి. 'రవితేజ' అన్ని ఈసారి హిట్ కొడతాడని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా చేసిండ్రు. అన్న ఫ్యాన్స్ గాని, యాంటీ ఫ్యాన్స్ గాని అందరూ చెప్పిన 'రవితేజ' అన్న ఫ్యాన్స్ అంటే ఒక్కళ్ళే కాదు. అందరు ఫ్యాన్స్ కలిపితేనే 'రవితేజ' అన్న ఫ్యాన్స్ అని ఏదైతే మాట్లాడానో అది నిజమని ప్రూవ్ చేసిన మళ్ళీ చెప్తున్నా. 'ఇరుములు' మూవీ ఎవరైతే చూడలేదో మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్‌లోకి అడుగుపెట్టింది. ఎళ్లి చూడలేదో ఒకసారి చూడండి. మూవీ చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నాతో పాటు మీరు గూడా ఎలా ఫీల్ అయ్యిండ్రు అనేది ఒక చిన్న కామెంట్ బాక్స్‌లో ఒక చిన్నగా రాసి ఎళ్ళిపోండబ్బా.